నా దళిత జాతి సోదరి సోదరులకు నా యొక్క నమస్కారాలు. దళిత బంధు రెండవ విడత సాధన కోసం విరోచితమైన పోరాటం చేసిన నా దళిత సోదరులకు పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, దళిత జాతి కోసం అనునిత్యం అసెంబ్లీలో మాట్లాడి తన గలం విప్పి మరియు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని మరియు ఎన్నో విషయాలలో ఆవేదన చెందినటువంటి మన ప్రియతమ నాయకుడు హుజరాబాద్ శాసనసభ్యుడు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి నా దళిత జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారి పోరాటం వెలకట్టలేంది. అనునిత్యం దళిత జాతి కోసం ఏదో చేయాలి తపనతోని అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు దళిత బంధు రెండో విడత రావడం కోసం కృషి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన కేసీఆర్ గారు తలపెట్టిన ఈ యొక్క దళిత బంధు పైసలు ఆల్రెడీ అకౌంట్లో ఉన్నా కూడా రిలీజ్ చేయక ఇన్ని రోజులు కాలయాపేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కళ్ళు తెరుచుకున్నందుకు నిజంగా ఒక ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, మరియు దళిత బంధు రెండో విడత కోసం మా యొక్క దళిత సోదరులు చాలా కష్టాలు పడ్డారు. వారి యొక్క కష్టాల ఫలితమే ఈరోజు ఈ దళిత బంధు రెండో విడత సాధన. ముఖ్యంగా ఈరోజు హుజరాబాద్లో కేసీఆర్ గారు రిలీజ్ చేసిన రెండో విడతనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది ఏదో సాధించినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఓకే, సంతోషం. అయినా కానీ రేవంత్ రెడ్డి ఇస్తానన్న అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఏదైతే పథకం ఉందో అది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇచ్చి దళిత జాతి పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, అభిమానం ఉంది. ఏదైనా దళిత జాతి కోసం చేస్తామనే ఒక తపన ఉందని నిరూపించుకోవాలి. లేకుంటే ఏదో కేసీఆర్ గారు ఇచ్చిన ఈ యొక్క సెకండ్ విడత ఇచ్చి మీ దళిత జాతి పక్షాన ఉన్నామని సపోర్ట్ కొట్టడం, జబ్బలు దర్చుకోవడం కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత జాతి బిడ్డకు రేవంత్ రెడ్డి 12 లక్షల రూపాయలు ఇచ్చి దళిత పక్షపాతిగా నిల్చోవాలని, లేకుంటే ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఈ యొక్క అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఇవ్వకుంటే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పోయినా హెచ్చరిస్తూ వారి వెంటబడి దళిత జాతికి 12 లక్షల రూపాయలు వచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోరాటం చేసి ఈ యొక్క అంబేద్కర్ అభయాస్తం పథకాన్ని కొనసాగించే వరకు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందే వరకు దళిత జాతి ఎప్పుడు కూడా నిద్రపోవద్దు. ఎక్కడైనా ఏ సంఘటనలైనా, ఏ మీటింగ్లైనా, ఎక్కడైనా దళితులు ఎవరైనా మేలుకొని 12 లక్షల పథకం, అంబేద్కర్ అభయాస్తం పథకం రేవంత్ రెడ్డి ఇచ్చేంత వరకు ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని ఈ సందర్భంగా నా దళిత జాతి సోదరులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరొక మారు మా దళిత జాతి పక్షాన నిలుచున్నటువంటి కౌశిక్ అన్నకు మరొకసారి మా దళిత జాతి పక్షాన పేరు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. జై హింద్.